వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎంటి ఫ్యామిలీ వ్లాగ్స్. గత ఎపిసోడ్లో కృష్ణమ్మ ఒడ్డున వెలిసిన శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్య దర్శనం చేసుకున్నాం కదండి. నిజం చెప్పాలంటే అక్కడి నుంచి బయలుదేరి రావాలంటే మనసు ఒప్పుకోలేదండి, అంత ప్రశాంతంగా ఉంది. మీరు ఆ వీడియోని చూసారా? చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. వేదాద్రికి చాలా దగ్గరలోనే చాలామందికి తెలియని మరో అద్భుతమైన క్షేత్రం ఉందండి. అదే తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మనమందరం కలిసి అక్కడికి వెళ్దాం. పచ్చని పొలాల మధ్య ఇలా ప్రయాణం చేస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది కదండి. ఎంతైనా చక్కటి గాలి, ప్రశాంతమైన వాతావరణం. అదిగో మాటల్లోనే తిరుమలగిరి వచ్చేసామండి. దారి పొడుగున కొబ్బరికాయలు, పూజా సామాగ్రి అమ్ముతున్నారు. అదిగో దూరంగా కనిపిస్తున్న ఆ కొండే తిరుమలగిరండి. మొదటిసారి చూస్తే అది చిన్న కొండనా అని అనిపించవచ్చు, కానీ ఈ కొండ మీద ఉన్న విశ్వాసం మాత్రం చాలా గొప్పది. ఎన్నో సంవత్సరాలుగా ఎందరో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇప్పటికీ వస్తూనే ఉన్నారండి. ఈ కొండ మీదకి చేరటానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం, రెండవది ఘాట్ రోడ్డు. మెట్ల మార్గం గురించి వీడియో చివరిలో చెబుతాను. ప్రస్తుతం మనం ఘాట్ రోడ్లో వెడుతున్నాం. గుడికి వచ్చేసామండి, కానీ కొన్ని మెట్లు ఎక్కితే గాని స్వామివారి సన్నిధానానికి చేరుకోలేము. మెట్లు ఎక్కుదాం అనుకుంటూ ఉండగా ఒక అద్భుతం కనిపించిందండి. ఎంతో అద్భుతంగా స్వామివారి చిత్రాన్ని ఎంత చక్కగా చిత్రీకరించారో చూడండి.
స్వామివారి పాదాలని దర్శించుకుందాం. స్వామివారి కళ్యాణం చూసి దర్శనానికి వెడుతున్నాం. స్వామివారి దర్శనం బాగా జరిగింది. ఇది వరాహ నరసింహస్వామి వారి ఆలయం. ఇది భక్తులు సమర్పించిన రామకోటి పుస్తకాలతో నిర్మించిన స్తూపం. ఆంజనేయ స్వామి ఈ కొండకు రక్షకుడుగా ఉన్నాడని స్థానికులు చెబుతూ ఉంటారు. ఇక్కడ స్వామివారి పాదాల ఆకారంలో ఉన్న కోనేరు భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఆ ప్రసాదాన్ని స్వీకరించి వెడుతూ ఉంటారు. ఇక్కడ వంటశాల చాలా పవిత్రంగా ఉంది.
ఈరోజు ప్రసాదంలో ఆకుకూర పప్పు, బంగాళదుంప కూర, దోసకాయ ముక్కల పచ్చడి, అన్నము. వీడియో మొదట్లో మెట్ల మార్గం గురించి చెబుతాను అన్నాను కదా. ఇప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత ఈ మెట్ల మార్గం దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఇంకొక ఆంజనేయ స్వామి ఆలయము ఉన్నది. తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విశేషాలను తెలుసుకున్నాం కదా. మరిన్ని విశేషాలను ఈ ఆలయ ప్రధానార్చకుల ద్వారా విందాం. సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి
ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంతా కూడా పుట్ట రూపంలో ఉంటారు. శ్రీనివాసుడు వైకుంఠం వదిలేసి అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చి మొట్టమొదట భూమి మీద అడుగుపెట్టిన స్థలం అన్నమాట. తిరుమల వెళ్ళిపోయాక మళ్ళీ అక్కడి నుంచి ఆయన తిరిగి రావడం కోసం ఈ కొండ మీద భారద్వాజ మహర్షి దేవతలందరూ కూడా తపస్సు చేయగా స్వామివారు శంఖ చక్రాదులతో తిరిగి రాగా, స్వామి మానవ రూపం మాకొద్దండి, మేము ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకోవాలి, అటువంటి రూపం ప్రపంచంలో మళ్ళీ ఎక్కడా కనిపించకూడదని చెప్పేసి దేవతలందరూ కూడా వేడుకుంటే ఆయన నివసించినటువంటి మట్టి పుట్టనే రాతి పుట్టగా మలుచుకొని ఆ పుట్టకుండేటటువంటి కోవల్నే నామాలుగా చేసుకొని నామాల వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. ఈయనకేంటంటే విశేషం ఉదయం 6 టు సాయంత్రం 6 దాకా, అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ సమయం వరకేమో మనం పూజలు చేస్తుంటే రాత్రిపూట మాత్రం దేవతలు ఋషులు భారద్వాజ మహర్షి మన ముత్యాల ఉత్తరవాహిని తీర్థాన్ని తీసుకొచ్చి స్వామివారికి అర్చనలు అభిషేకాలు అవి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా తెలుస్తుంది? పొద్దున్నే తలుపులు తెరవగానే తడి ఉంటుందన్నమాట అండి స్వామి చుట్టూరు. అదే ఇక్కడ విశేషం అనమాట. ఇక వెంకటేశ్వర స్వామి పుట్టలో ఉండి ఆవు పాలు తాగినటువంటి క్షేత్రం కాబట్టి ఆ భారద్వాజుని తపోబలం చేత స్వామివారి ఇక్కడ ఉద్భవించారు కాబట్టి ఆయన నివసించినటువంటి మట్టి పుట్టనే రాతి పుట్టగా మలుచుకొని ఆ పుట్టకుండేటటువంటి కోవల్నే నామాలుగా చేసుకొని నామాల వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. ఈ స్వామివారి చాలా విశేషమైనటువంటి క్షేత్రం ఇది. స్వామి పుట్టలో ఉండి ఆవు పాలు తాగారు కాబట్టి ఇప్పటికేంటంటే ఈ కొండ మీద భారద్వాజ మహర్షి కొండ చుట్టూరా 9 మంది ఆంజనేయ స్వాములతోటి అష్టదిగ్బంధనం చేయబడి ఉంటుంది. ఆంజనేయ స్వాములు ఎలా ఉంటారయ్యా అంటే తల వరకే బయటకు వచ్చి ఉంటుంది, మిగతా శరీర భాగం అంతా కూడా కొండను మోస్తున్నట్టుగా ఉంటుంది. ప్రథమ పాదమేమో కోనేరండి, రెండవ పాదమేమో కొండ మీద వేసేసి వచ్చి స్వామివారి పుట్టలో కూర్చొని ఇక్కడ అమ్మవారి కోసం తపస్సు చేసినట్టుగా చరిత్ర. ఇక్కడ భారద్వాజ మహర్షి తపోబలం చేత స్వామివారి ఇక్కడ ఉద్భవించారు కాబట్టి ఇక్కడ చేసే అర్చకులు కూడా భారద్వాజ గోత్రికులైనటువంటి వైఖానస అర్చకుల చేతనే అర్చనాది విధులు నిర్వహించబడతాయి. వాళ్ళిద్దరికీ ఆదిమూలం ఈ దేవాలయం. అందుకని పుట్టలో ఉండి పాలు తాగుతున్నట్టుగా ఉంటారు వెంకటేశ్వర స్వామి. నామాల దేవుడని వెంకటేశ్వర స్వామికి ఇక్కడ పేరు అనమాట అండి. ఇక్కడ పైన శివాలయం క్షేత్రపాలకుడు, కింద వరాహస్వామివారి కొండపై స్వామివారి దేవాలయం పక్కనే ఉంటారు. వరాహస్వామివారు కొండపైన శివుడేమో క్షేత్రపాలకుడిగా వెంకటేశ్వర స్వామివారి వైపే చూస్తూ ఉంటారు, ఎల్లవేళలా కాపాడుతూ ఉంటారు. చాలా విశేషం. ఈయన మహత్యానికి వచ్చి మన పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ వారు ఆమె తల్లిదండ్రులు వచ్చి పిల్లలు లేరని దేవుణ్ణి వేడుకుంటే స్వామివారు తిరుపతమ్మ వారిని ప్రసాదించారు. అంత మహిమ కలిగినటువంటి క్షేత్రం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే దేవాలయం తలుపులు తెరిచి ఉంటాయి. సాయంత్రం 6 అయిందంటే దేవతలు ఋషులు వచ్చి స్వామిని సేవించుకొని వెళ్తూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. ఇవండి ఈ ఆలయ విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.